ఈరోజు మనం లక్ష్మీదేవి అనుగ్రహానికి ధనాభివృద్ధికి వైజయంతిమాల అని వైజయంతిమాల అంటే విత్తనాలు శ్రీకృష్ణుని జన్మస్థానమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాజ్ అరణ్య ప్రాంతంలో లభిస్తాయట. ఇవి వైజయంతి విత్తనాలు రాధాకృష్ణుల ప్రేమకు ప్రతిరూపమని భావిస్తారు. క్షీరసాగర మథనంలో క్షీర సముద్రంలో లక్ష్మీదేవి మొదలైన ఎన్నో వస్తువులు పుట్టడం, మహాలక్ష్మి పుట్టిన వెంటనే ఆమెకు మంగళ స్నానం చేయిస్తారు. కట్టంగ పచ్చని పట్టుపుట్టముదోయి ముదితకుందెచ్చి సముద్రుడుందిచ్చే మత్తాళిని కరంబు మధువాన మూంగిన వైజయంతిమాల వరుణుడిచ్చే. లక్ష్మీదేవికి సముద్రుడు పట్టుబట్టలు ఇస్తాడట, వరుణుడు వైజయంతిమాల ఇస్తాడు. వైజయంతిమాల లక్ష్మీదేవి స్వరూపంగా దీపావళి రోజు పూజ చేసి బీరువాలో కానీ మెడకు కానీ ధరించవచ్చు. వైజయంతిమాలను దీపావళి రోజు కానీ శుక్రవారం రోజు కానీ లక్ష్మీదేవి పటానికి కానీ శ్రీచక్రం మేరుకి కానీ అలంకరించి లలితా సహస్రనామంతో కానీ లక్ష్మీ అష్టోత్తరంతో కానీ కుంకుమార్చన చేసి వైజయంతిమాలను మెడకు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వైజయంతిమాలను లక్ష్మీదేవి అలంకరణలో కానీ పూజలో కానీ తప్పనిసరిగా ఉపయోగించాలి. వైజయంతిమాల పూసలను చిన్న పిల్లలకు చెవిపోగు లాకెట్లాగా చేయించి వేస్తే బాలారిష్ట దోషాలు, నరదృష్టి, చొంగ కార్చటం లాంటివి అన్నీ తగ్గుతాయి. వైజయంతిమాలను వివాహం కానివారు నిత్య కళ్యాణం జరిగే దేవాలయంలో ఈ మాలను ధరించి కళ్యాణం చేయించుకున్న ఎడల వారికి సత్వర వివాహం జరుగుతుంది. వైజయంతిమాలను ధరించి రుక్మిణీ కళ్యాణం ఇంటిలో కానీ దేవాలయంలో కానీ చేయించుకున్నట్లయితే వివాహ సంబంధ ఆటంకాలు తొలగిపోతాయి. దంపతుల మధ్య తరచూ గొడవలు ఉన్నవాళ్ళు వైజయంతిమాలను ధరించటం వలన వారి మధ్య ఉన్న అపోహలు, గొడవలు తొలగిపోయి ఇద్దరూ ఒకరికొకరు మంచి అవగాహనతో ప్రేమానురాగాలతో దాంపత్య సౌఖ్యాలను అనుభవిస్తారు. వైజయంతిమాలను వ్యాపార సంస్థలలోని పూజా మందిరంలో దేవుడి పటాలకు, విగ్రహాలకు అలంకరించినట్లయితే వ్యాపారాభివృద్ధితో పాటు ధనాభివృద్ధి కలుగుతుంది. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషాలు, సప్తమ భావ దోషాలు ఉన్నవారు వైజయంతిమాలను ధరించటం మంచిది. శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు వైజయంతిమాలను మెడకు కానీ బ్రాస్లెట్గా కానీ లాకెట్గా కానీ ధరించిన శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. వైజయంతిమాలను ధరించిన వారికి సమగ్రమైన ఆలోచన విధానంతో ప్రతి పనిని అంచనా వేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. వైజయంతిమాలను ధరించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనాభివృద్ధి కలుగుతుంది. ఇది వైజయంతిమాల గురించి, దాని యొక్క విశేషాలను గురించి. ఆ వైజయంతిమాలను వరుణుడు లక్ష్మీదేవికి ఇచ్చాడు. ఎన్నో సమస్యలను తీరుస్తుంది వైజయంతిమాల అని. వివాహం కాని వాళ్ళకి, దాంపత్యం సరిగా లేని వాళ్లకు, మరి పిల్లలకు బాలారిష్టాలు తగ్గటానికి అనేక రకాలుగా వైజయంతిమాల సహకరిస్తుంది. అందరి సమస్యలను, చాలా సమస్యలను తీరుస్తుంది. అది ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో. ఆ లక్ష్మీదేవికి పూజ చేయటం, ఆమెకి అలంకారంగా వేయటం, మెడలోను ఒంటి మీద ఏదో రకంగా బ్రాస్లెట్ రూపంలో కానీ ధరించటం, మరి వ్యాపారం అభివృద్ధికి అన్నిటికీ కూడా వైజయంతిమాల ద్వారా సర్వశుభాలను పొందవచ్చని, అది ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పి మనల్ని ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మనల్ని చక్కగా ఈ విషయాన్ని తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవ.